వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ లూప్స్ గురించి నేర్చుకుందాం. జావాస్క్రిప్ట్ అసలు లూప్స్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ లూప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని చూసినట్టయితే, వాట్ ఆర్ లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్? లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ కోడ్ రిపీటెడ్లీ బేస్డ్ ఆన్ కండిషన్స్. దే హెల్ప్ టు పర్ఫార్మ్ రిపిటేటివ్ టాస్క్ ఎఫిషియెంట్లీ. అసలు లూప్ అంటే ఏంటి అంటే, మనకి ఏదో ఒక యాక్షను అనేది రిపీటెడ్గా, అంటే 1కి 10 సార్లు అది మనకి రన్ అవుతూ ఉంటుంది. ఒక యాక్షన్ అనేది, ఒక కండిషన్ అనేది మనకి ఏమవుతుందా అంటే ప్రోగ్రాంలో మనకి ప్రతిసారి అంటే రిపీటెడ్గా మనకి తిరుగుతూ ఉంటుంది. అలాంటి కొన్ని యాక్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తామంటే, వాటిని ప్రతిసారి రాయకుండా, ప్రతిసారి మనకు అవసరమైనప్పుడల్లా రాయకుండా, ఒకసారి మనము ఒక లూప్లో దానికి రాసేసి దాన్ని పెట్టేసామంటే అది ఆటోమేటిక్గా అది ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు మనము ఇచ్చేసి అది ఆటోమేటిక్ తిరిగేటట్టు మనము చేయొచ్చు అనమాట. అంటే ఒక యాక్షన్, రిపీటెడ్ యాక్షన్ అనేది, రిపీటెడ్ కండిషన్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నప్పుడు మనము ఈ యొక్క లూప్స్ని మనము వాడతాము. ఇది ఏం చేస్తుంది అంటే, మనము ఈ యొక్క అప్లికేషన్ అంటే రిపిటేటివ్ టాస్క్ ఏం చేస్తుంది, మనకి అప్లికేషన్ మీద ఎక్కువ బర్డెన్ పడకుండా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడానికి, అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కొంచెం స్పీడ్ అప్ అనమాట. అప్లికేషన్ అనేది కొంచెం స్పీడ్గా వర్క్ అవడానికి బ్రౌజర్లో ఇది లూప్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. టైప్స్ ఆఫ్ లూప్స్. లూప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి చూసినట్టయితే, ముఖ్యంగా లూప్స్లో ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ ఇన్ లూపు అండ్ ఫర్ ఆఫ్ లూప్. ఇవన్నీ అంటే లూప్స్, డిఫరెంట్ లూప్స్. రిపీటెడ్ టాస్కే కానీ రిపీటెడ్ టాస్క్ని డిఫరెంట్ వేస్లో మనము వాడుతుంటాం అనమాట. ఫస్ట్ వన్, ఫర్ లూప్. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఈజ్ known beforehand. It consists of the 3 parts: initialization, condition, increment or decrement. ఫర్ లూప్ అనేది మనకి ఏమవుతుంది అంటే, నంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఫస్ట్ వన్ ఫర్ లూప్. ద ఫర్ లూప్ ఏం చేస్తుంది, మనకి నంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూట్స్ అనమాట. మనకి ఈజీగా అవ్వటానికి ఇది సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్ మెథడ్లో మనకి ఇది యూజ్ అవుతుంది. దీంట్లో మనకి ఫర్ లూప్ అనగానే మనకి ఏమవుతుందంటే, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి లూప్లో ఏముంటాయంటే మనకి ముఖ్యంగా లూప్లో 3 పార్ట్స్ ఉంటాయి ఫర్ లూప్లో. ఏంటంటే, ఒకటి ఇనిషియలైజేషన్. ఫస్ట్ వన్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి మనకి ఫర్ లూప్లో. ఒకటి ఇనిషియలైజేషన్, రెండవది కండిషన్, మూడవది ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్. అవేంటో చూద్దాము. ఇది ఒక ఫర్ లూప్. ఇది మొత్తం ఏంటంటే ఒక ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ లోపల మనము చూసినట్టయితే, ఫస్ట్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0. అని చెప్పేసి ఏంటంటే ఇనిషియలైజేషన్. మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం, ఐని డిఫైన్ చేస్తున్నాము. ఐ అనే వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేసి దానికి వాల్యూని అసైన్ చేస్తున్నాము. 0 అనే వాల్యూస్ చేస్తామంటే దీన్ని ఏమంటారంటే, ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి దానికి వాల్యూని అసైన్ చేయడాన్ని ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అంటారు. ఇది ఒకటి ఫస్ట్ పార్ట్, ఇనిషియలైజేషన్. రెండోది i less than 5. ఇది అంటే కండిషన్. ఇది రెండోది కండిషన్. ఏం జరగాలి, యాక్షన్. ఈ i అనే వేరియబుల్ మీద ఏ యాక్షన్ జరగాలి అని చెప్పేసి మనము ఇవ్వడాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే కండిషన్ అని చెప్పేసి ఇస్తాము. ఇది ముఖ్యమైన కండిషన్. మూడోది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అది ఎలా జరగాలి, కండిషన్ యాక్షన్ జరగాలి, అది ఎలా జరగాలి, ఇంక్రిమెంట్ జరగాల, డిక్రిమెంట్ జరగాల.
ఏం జరగాలి అని చెప్పేసి మనము ఇస్తాం. ఇది ఏంటంటే మూడోది, ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ మనం ఐ ప్లస్ ప్లస్ ఇచ్చామంటే ఇది ఇంక్రిమెంట్, ఇంక్రిమెంట్ అని చెప్పేసి. ఇలాగా మనకి ఇక్కడ మనము 3 పార్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ లూప్లో. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం కండిషన్ ఆ ఫర్ లూప్లో రాసేసాము. ఇక్కడ ఏం చేసాము, మనకి ఈ యొక్క బాడీలో ప్రోగ్రామ్, ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క బాడీ అనమాట. ఈ బ్రేస్ స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ బాడీలో మనం ఏమి ఇచ్చామంటే కన్సోల్ చేస్తున్నాం. అసలు ఐ అంటే ఏది, ఐని మనము కన్సోల్ చేస్తున్నాము. అప్పుడు ఏమో మనం చూపిస్తుంది అవుట్పుట్ 0 నుంచి ఫస్ట్ 0 నెంబర్ తీసుకున్నారు ఇనిషియలైజేషన్లో, అంటే 0 నుంచి చూపించాలా. ఏం చూపించాలి, ఐ లెస్ దాన్ 5 అంటే ఐ ఎలా ఉండాలా, 5 కంటే కూడా తక్కువ వరకు, 5 కంటే కూడా తక్కువ ఉండే వరకు, ఇది కండిషన్. తక్కువ ఉండే వరకు ఏమవ్వాలా, ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలా. ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఐ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలా. ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 0 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ ఫస్ట్ 0 లెస్ దాన్ 5 అంటే మనకి ఏమొస్తుంది 0, 5 కంటే తక్కువ కాబట్టి ప్రింట్ అయిపోతుంది. తర్వాత 0 తర్వాత 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 1 లెస్ దాన్ 5 ఇది కూడా ట్రూ కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, 2 లెస్ దాన్ 5 తర్వాత తక్కువ ఉంది కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 2 ప్రింట్ అయిపోద్ది. అలాగా 3, అలాగా 4 వరకు ప్రింట్ అయిపోతుంది. 5 వచ్చిన తర్వాత మనకి 5 లెస్ దాన్ 5 అనేది ఫాల్స్ అయింది. 5 అనేది 5 కంటే తక్కువ కాదు కదా, కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ అయిపోద్ది. ఫర్ లూప్ అనేది, ఆ రిపీటెడ్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇది మనకి ఫర్ లూప్ అని చెప్పేసి అంటారు. ఇది ఫర్ లూప్. నెక్స్ట్ రెండవది వైల్ లూప్. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఫర్ లూప్కి ఎగ్జాంపుల్ మీకు ఒక కోడ్లో ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం కండిషన్ రాసాము. దీన్ని బ్రౌజర్లో చూసినట్టయితే చూడండి, 0, 1, 2, 3, 4 అనేవి మనకి ప్రింట్ అయిపోయింది ఆటోమేటిక్గా. 0, 1, 2, 3, 4 అనేవి ఇక్కడ చూపించినట్టే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయినాయి. ఇక్కడ ఒకవేళ నేను 1 ఇచ్చాను, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాను, అప్పుడు మనకి ఏమవుతుంది చూసినట్టయితే 1, 2, 3, 4 ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 తీసుకుంటుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. 1 లెస్ దాన్ 5, అలాగే 2 లెస్ దాన్ 5, 3 లెస్ దాన్ 5, 4 లెస్ దాన్ 5, 5 లెస్ దాన్ 5 పాస్ అవుతుంది కాబట్టి మనకి 4 వరకే ఇది ప్రింట్ చేస్తుంది. ఇలాగా మనకి ఈ ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంటుంది. మనం ప్రోగ్రాంలో కండిషన్స్ రాసేటప్పుడు మనం ఎక్కువగా వాడే లూప్స్ ఏదంటే ఫర్ లూప్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ లూప్ అనేది. రెండోది వైల్ లూప్. The while loop is used when the number of iterations is unknown and depends on a condition. The loop runs as long as the condition is true. ఇది కూడా ఒక రకంగా ఫర్ లూప్ లాంటిదే, కాకపోతే ఇక్కడ కండిషన్ అనేది ఇటరేషన్ అంటుంది. అంటే ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది నంబర్ ఎన్నిసార్లు జరగాలి అని చెప్పేసి మనం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనకి అన్నౌన్గా ఉంటుంది. ఇక్కడ మనకి తెలుస్తుంది ముందే ఇది ఎన్నిసార్లు అని చెప్పేసి, కానీ ఇక్కడ మాత్రము తెలియదు. ఎప్పుడైతే కౌంట్ లెస్ దాన్ 5 అని చెప్పేసి అది కండిషన్ ట్రూ అయిందో అక్కడ వరకు మనకి సేమ్ ఈ యొక్క లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. 5 లెస్ దాన్ అవ్వగానే 5 లెస్ దాన్ దాటిపోగానే మనకి ఏమైందంటే ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇది కూడా మనకి ఫర్ లూప్ లాగానే వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే లెట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 వైల్ కౌంట్ లెస్ దాన్ 5. ఇక్కడ కౌంట్ 0 తీసుకున్నాం మనము ఇనిషియల్ వాల్యూ, ఇక్కడ కండిషన్ కౌంట్ లెస్ దాన్ 5. వైల్ అంటే ఎప్పుడైతే కౌంట్ అనేది లెస్ దాన్ 5 ఉందో అప్పుడు ఏదవుతుంది, కౌంట్ని మనం ప్రింట్ చేస్తున్నాము. ఎలా ప్రింట్ చేస్తున్నాము, కౌంట్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ ద్వారా మనము ప్రింట్ చేస్తున్నాము. ఇదన్నమాట. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా మనకి 0, 1, 2, 3, 4 అనేది వచ్చేస్తుంది. దీనికి కూడా సేమ్ అలానే వచ్చేస్తుంది. మూడోది డూ వైల్. ద డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ బ్లాక్ అట్లీస్ట్ వన్స్ బిఫోర్ చెకింగ్ ద కండిషన్.
ఇది ఫస్ట్ డూ, ఆ తర్వాత వైల్ లూప్. ఫస్ట్ ఒకసారి అనేది కోడ్ అనేది రన్ అవ్వాల్సింది. అది ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ డైరెక్ట్‌గా దీని కండిషన్‌లోకి మనము వెళ్ళము. ఫస్ట్ ఏదైతే డూ అనే యొక్క ఎక్స్‌ప్రెషన్‌లో మనము ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో అది ఫస్ట్ రన్ 100% ఇది రన్ అవ్వాల్సిందే. రన్ అయిన తర్వాత మనకి అప్పుడు కండిషన్‌లోకి వెళ్తదనమాట. ఫస్ట్ డూ తర్వాత వైల్. ఫస్ట్ యాక్షన్ అనేది జరగాల. ఫస్ట్ ఒక యాక్షన్ అనేది జరగాల. ఆ తర్వాతే ఆ యొక్క కండిషన్ మీద ఆధారపడి మిగతా యాక్షన్స్ అనేవి జరగాలని చెప్పేసి మనము రాస్తాం డూ వైల్ అని చెప్పేసి. అది చూసినట్టయితే మనకి డూ వైల్‌లో మనం ఏం చెప్పామంటే ఇక్కడ లెట్ నంబర్ ఈజ్ ఈక్వల్ 0. సేమ్ నంబరు అనే వేరియబుల్ తీసుకున్నాము. దానికి 0ని వాల్యూని అసైన్ చేశాము. ఇనిషియలైజేషన్ అయిపోయింది. డూ అనే ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్‌లో మనం ఏం రాసాము, కన్సోల్ లాగా నంబర్‌ని కన్సోల్ చేస్తున్నాము. ఇక్కడ నంబర్‌ని కన్సోల్ చేస్తున్నాము. నమ్ ప్లస్ ప్లస్ ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ ఇచ్చాము. ఫస్ట్ ఇది జరుగుతుందనమాట. ఫస్ట్ ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. ఫస్ట్ 0 జరిగింది. ఫస్ట్ నంబర్ 0 అనేది ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత కండిషన్ దగ్గరికి వెళ్తుంది. కండిషన్ దగ్గరికి వెళ్ళి కండిషన్ చెక్ చేసింది. నంబర్ లెస్ దాన్ 5 ఉందా లేదా చెక్ చేసింది. ఆ 0 అనేది 5 కంటే తక్కువ కాబట్టి ఓకే. నెక్స్ట్ మళ్ళీ డూ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ ఇలాగా మనకి ఈ కండిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా 0 1 2 3 4 అని చెప్పేసి వచ్చింది. దీనికి కూడా జస్ట్ జరిగే ఈ యొక్క యాక్షన్ జరిగే ఆ విధానంలో డిఫరెన్స్ ఉంటాయి, కానీ మనకి దాదాపుగా అన్నీ కూడా రిక్వైర్మెంట్ బట్టి మనము వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ఇన్. The for in loop is used to iterate over the properties of an object. It is useful for working with objects. ఇది ముఖ్యంగా మనకి ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి, ప్రాపర్టీస్ అంటే ఆబ్జెక్ట్లో ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఆబ్జెక్ట్ కోసం మనం ఎక్కువగా వాడుతుంటాము. ఫర్ ఇన్ అనే లూప్ని ఆబ్జెక్ట్స్లో వాడుతుంటాము. ఆబ్జెక్ట్ అంటే ఏముంటుంది, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రాపర్టీస్, కీస్ అంటే కీ వాల్యూ పేర్. కీ పేర్ అంటే ప్రాపర్టీస్లో మనకి రెండు ఉంటాయి అన్నమాట. కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది అనమాట. ఈ రెండు ఉంటే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క ఆబ్జెక్ట్స్లో మనకి ఒక కండిషన్ని అంటే లూప్ని చేయాలంటే, కండిషన్స్ని లూప్ చేయాలంటే మనం ఏం వాడతారా అంటే ఫర్ ఇన్ అనే లూప్ని వాడతారు. ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఇన్ లూప్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము ఇక్కడ లెట్ పర్సన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ పర్సన్లో మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఇది ఆబ్జెక్ట్. బ్రేసెస్, కర్లీ బ్రేసెస్లో మనము కీ వాల్యూ పెయిర్తో మనము రాస్తే దాన్ని ఏమంటారా అంటే ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాము. కీ వాల్యూ, ఇది కర్లీ బ్రేసెస్, ఇది కర్లీ బ్రేసెస్ ఉండాలా మనకి, ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. దీని లోపల మనము కీ ఉండాలా, దానికి వాల్యూ ఉండాలా. ఇలా రాస్తే దీన్ని ఏమంటారా అంటే మనము ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాము. పర్సన్ అనేది ఇది ఆబ్జెక్ట్. పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఏవో ఉన్నాయి ఇక్కడ మనకి కీ వాల్యూస్ చూసినట్టయితే నేమ్ అనే కీకి నేమ్ ఎవరు, రోహిత్ అని చెప్పేసి ఉంది. ఏజ్ 42, సిటీ హైదరాబాద్. ఇది ఒక ఆబ్జెక్టు. పర్సన్ అనేది ఒక ఆబ్జెక్టు. ఫర్ లెట్ కీ ఇన్ పర్సన్, పర్సన్ లోపల కీ, పర్సన్ లోపల కీ అని చెప్పేసి అర్థం. లెట్ కీ ఇన్ పర్సన్ అని చెప్పేసి మనము ఒక లూప్ అనేది ఇక్కడ రాసాము. ఇది ఏం చేస్తుంది అంటే మనం దీంట్లో కన్సోల్ ఏం చేస్తున్నాము, కీని కన్సోల్ చేస్తున్నాము. కీ ప్లస్ ఇక్కడ మనము దీన్ని కాంకాటినేట్ చేస్తున్నాము. ప్లస్ అని పెట్టామంటే ఇక్కడ కాంకాటినేట్ చేస్తున్నాము. కాంకాటినేట్ చేసి పర్సన్కి మనము ఇక్కడ బ్రాకెట్లో కీ అని ఇచ్చాము. బ్రాకెట్ నోటేషన్ చెప్పేసి అంటారు దీన్ని. పర్సన్ కీ అంటే పర్సన్లో కీ అని చెప్పేసి మనము ఇక్కడ కన్సోల్ చేస్తున్నాము. అది ఎలా చూపిస్తుందో మనకి అంటే చూసినట్టయితే మనకి నేమ్, ఏజ్, సిటీ అంటే కీ చూపిస్తుంది, ప్రాపర్టీ దాని యొక్క వాల్యూని చూపిస్తుంది. ప్రాపర్టీ చూపిస్తుంది, దాని యొక్క వాల్యూని చూపిస్తుంది. ఈ పర్సన్ అంటే పర్సన్లో కీ అంటే ఏదంటే ఈ నేము, ఏజ్, సిటీ. పర్సన్లో కీ ఏది అంటే నేము, ఏజ్, సిటీ. జస్ట్ నేను పర్సన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. వచ్చినాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదన్నమాట. ఇక్కడ మనం కీ ఏదైతే ఇచ్చామో ఆ కీ వల్ల మనకి ఏం చూపిస్తుంది అంటే
మన వాల్యూ చూపిస్తుంది. ఇది ఒక ప్రాపర్టీ, దీని యొక్క నేమ్, దీని యొక్క వాల్యూ అనమాట. ఇది అంటే ఆబ్జెక్ట్స్. ఇది ఆబ్జెక్ట్ని మనము ఆబ్జెక్ట్లో మనము లూప్స్ వాడాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఫర్ ఇన్ అని చెప్పేసి ఈ లూప్ని మనం వాడతాము. నెక్స్ట్ ఫర్ ఆఫ్. The for of loop is used to iterate over iterable objects like arrays, strings and maps, and it directly gives values instead of indexes అన్నమాట. ఇండెక్సెస్ వేరు, వాల్యూస్ వేరు. అయితే ఇది ఫర్ ఆఫ్ లూప్ అనేది మనము ఎక్కువ దేనికి వాడతామంటే ఆబ్జెక్ట్ లైక్ ఎరేస్ మీద, స్ట్రింగ్స్ మీద, వీటి మీద మనము ఎక్కువ వాడుతుంటాము. ఉదాహరణకి ఇది కూడా సేమ్ మనకి ఎలాగైతే ఆబ్జెక్ట్లో ఫర్ ఇన్ ఎలాగైతే మనకి వర్క్ అవుతుందో ఇది కూడా అలానే మనకి సిమిలర్గా వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి రెడ్, గ్రీన్, బ్లూ వచ్చింది. ఇక్కడ మనం కలర్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. ఇది ఎరే మనకి ఈ బ్రాకెట్లో ఉంటే అది ఎరే, మనకి కర్లీ బ్రాసెస్లో ఉంటేనేమో ఆబ్జెక్ట్, కాకపోతే మనకి ఈ యొక్క నొటేషన్ బ్రాకెట్లో ఉంటే ఇది ఎరే అని చెప్పేసి. ఎరేలో ఏమేమి ఉంటాయి మనకి వాల్యూస్, రెడ్, గ్రీను, బ్లూ అని చెప్పేసి మనం తీసుకున్నాము. ఇవి వాల్యూస్ ఉంటాయి. అయితే ఈ యొక్క వాల్యూస్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ రెడ్ అని చెప్పి తీసుకున్నాం, ఒకటి గ్రీన్ అని చెప్పి బ్లూ. ఏంటి స్ట్రింగ్స్, ఎరే లోపల స్ట్రింగ్స్ అంటే ఎలా తెలుస్తుందా మనకి అంటే ఇవి కొటేషన్స్, డబల్ కోట్స్లో ఉన్నాయి. సింగిల్ కోట్లో ఉన్న, డబల్ కోట్లో ఉన్న వాల్యూస్ని ఏమంటారంటే స్ట్రింగ్స్ అంటారు. ఇది ఎరే లోపల ఉన్న స్ట్రింగ్స్. ఇది ఒక ఎరే. కలర్స్ అనేది ఒక ఎరే. మన కండిషన్ ఏం రాస్తాం, లూప్ ఏం రాస్తున్నాం ఇక్కడ, ఫర్ లెట్ కలర్ ఆఫ్ కలర్స్ అంటే కలర్స్లో అనే యొక్క ఎరే లోపల యొక్క కలర్ ఏంటి, కలర్ని మనము ఏం చేస్తున్నాము ఐడెంటిఫై చేసి దాని లూప్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో మనం చూపమని చెప్పేసి కన్సోల్లో పెడుతున్నాము. కలర్స్ అనే ఈ యొక్క ఎరే లోపల ఉన్న కలర్స్ని మనము ఇక్కడ ఎరే కన్సోల్ లాగ్ చేసి మనము డిస్ప్లే చేస్తున్నాము. కలర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, దీని యొక్క కీ అనమాట, వాల్యూ, రెడ్, గ్రీను, బ్లూ. కలర్స్ అనేది ఇది మొత్తం కలిపి ఎరే అనమాట. కలర్స్ అనేది ఎరే, దీని లోపల కలర్ అనేది ఏంటంటే దీని యొక్క ఇండెక్సెస్, వాల్యూస్ అన్నమాట ఇవి. ఇక్కడ మనకి కలర్స్లో కలర్ని మనము ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాము. ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా రెడ్, గ్రీన్ వాల్యూ అనేది చూపించింది. ఇది ఏంటంటే మనం ఎక్కువ ఎరేస్ మీద, స్ట్రింగ్స్ మీద, వాటి మీద మనము ఎక్కువ వాడతాము ఫర్ ఆఫ్ అనే లూపు. ఇలాగా మనకి ఈ యొక్క లూప్స్ అనేవి మన జావా స్క్రిప్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ ఇన్ లూపు అండ్ ఫర్ ఆఫ్ లూపు. నెక్స్ట్ చూసినట్టయితే లూప్లో కాకుండా మనకి ఈ యొక్క లూప్ అనే కాన్సెప్ట్లో వీటిని కంట్రోల్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటారు. అవి ఏంటంటే బ్రేక్ అండ్ కంటిన్యూ. వాట్ ఆర్ ద లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ అసలు ఏంటవి అని చెప్పి చూసినట్టయితే ఇన్ జావాస్క్రిప్ట్ లూప్స్, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బై ఎయిదర్ టర్మినేటింగ్ అండ్ ద లూప్ ఆర్ స్కిప్పింగ్ ద కరెంట్ ఇటరేషన్. అంటే దాని లూప్స్ మనం తిరుగుతూనే ఉంటాయి. ఆ కండిషన్ ట్రూ అవుతున్నప్పుడల్లా ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ నాకు ఫాల్స్ అవ్వకముందే దీన్ని కంట్రోల్ చేయాలి. ఫాల్స్ అవ్వకముందే మన లూప్ని ఎక్కడో మధ్యలోనో తర్వాత ఎక్కడో చోట మనం దీన్ని ఆపాలి, లేకపోతే దాన్ని స్కిప్ చేయాలి. ఆ కండిషన్ని స్కిప్ చేయటము లేకపోతే ఆ కండిషన్ని బ్రేక్ చేయటానికి మనం వాడే వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఈ యొక్క రిపీటెడ్లీ లూప్ని బ్రేక్ చేయడం కోసము లేదా ఈ రిపీటెడ్ లూప్లో ఉన్న కండిషన్స్ని స్కిప్ చేయడం కోసము మనము ఈ యొక్క రెండు స్టేట్మెంట్స్ని వాడతాము. అసలు ఏంటి రెండు స్టేట్మెంట్స్ ఉన్నట్టయితే బ్రేక్ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ని. ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇమీడియట్లీ ఎగ్జిట్ ఏ లూప్. ఇది ఏం చేస్తుంది అంటే ఇమీడియట్గా మనం ఎక్కడైతే బ్రేక్ అనే ఈ యొక్క కీవర్డ్ని వాడామో, ఏ కండిషన్ తర్వాత ఈ బ్రేక్ అనే కీవర్డ్ని వాడామో అది ఆటోమేటిక్గా ఆ కండిషన్ తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, లూప్ అనేది ఆగిపోతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ కండిషన్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ వెన్ ఈ స్పెసిఫిక్ కండిషన్ ఈజ్ మెట్ అండ్ నో ఫర్దర్ ఇటరేషన్స్ ఆర్ నీడెడ్.
నాకు 4 కండిషన్స్ ఉన్నాయి. నాకు ఈ రెండో కండిషన్ తర్వాత నాకు ఈ లూప్ అనేది ఆగిపోవాలి, లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు ఇమీడియట్గా బ్రేక్ అవ్వడం కోసం ఫాల్స్ అవ్వక్కర్లేదు, ఫాల్స్ పెట్టక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా ఎక్కడైతే మనము ఆ కండిషన్ తర్వాత మనకి బ్రేక్ అయిపోవాలనుకున్నప్పుడు బ్రేక్ అనే యొక్క కీవర్డ్ని యూజ్ చేసి మనం దాన్ని బ్రేక్ చేస్తాం. ఇది ఒకటి. కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ వితౌట్ ఎగ్జిటింగ్ ద లూప్ ఇటరేట్లీ. కంటిన్యూ ఏం చేస్తాయంటే బ్రేక్కి ఆపోజిట్. ఎప్పుడైతే మనం ఏ కండిషన్ తర్వాత అయితే కంటిన్యూ అనే కీవర్డ్ వాడామో, స్టేట్మెంట్ వాడామో, అది ఏం చేస్తుంది అంటే ఆ యొక్క కండిషన్ని స్కిప్ చేస్తుంది. ఆ కండిషన్ని లెక్కలో తీసుకోదు, దాన్ని వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది. దాన్ని వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ లూప్ అనేది రిపీటెడ్గా తిరుగుతూ ఉంటుంది. ఇదే బ్రేక్ ఏం చేస్తుంది అంటే ఆ కండిషన్ తర్వాత బ్రేక్ ఇస్తే ఆ కండిషన్తో మనం బ్రేక్ అనేది ఆగిపోతుంది, మన కండిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఆ బ్రేక్ అనే స్టేట్మెంట్ తర్వాత. కానీ కంటిన్యూలో ఏదైతే మనం ఏ స్టేట్మెంట్ తర్వాత అయితే మనము కండిషన్ తర్వాత అయితే మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఇచ్చామో దాన్ని వదిలేసి దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ లాజిక్ అంటే నెక్స్ట్ ఆ యొక్క ఎగ్జిక్యూషన్ దగ్గరికి అది లూప్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది బ్రేక్కి కంటిన్యూకి ఉన్న తేడా. చూసినట్టయితే ఫస్ట్ మనము బ్రేక్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు 1 2 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనము ఫర్ లూప్ తీసుకున్నాము, i ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసాము, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కండిషన్ రాసాము. లెస్ దాన్ ఇది ఇనిషియలైజేషన్, 1 ఐలో 1 ఉంది, కండిషన్ ఏముంది i లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే i అనేది 5 లేదా 5తో సమానము లేదా 5 కంటే తక్కువ ఉన్నప్పుడు అని చెప్పేసి రాసినాం. అప్పటి వరకు i++ ఇంక్రిమెంట్ జరుగుతూ ఉండాలని చెప్పేసి రాసాం. ఇది కండిషన్. మళ్ళీ దీని లోపల మనం బ్రేక్ కండిషన్ ఏం రాసామంటే బ్రేక్ స్టేట్మెంట్ ఇఫ్ i ట్రిపుల్ ఈక్వల్ టు 3 అయినప్పుడు బ్రేక్ అవ్వాలని చెప్పేసి రాసాం. i ట్రిపుల్ ఈక్వల్ టు 3. ట్రిపుల్ ఈక్వల్ టు అంటే ఏంటంటే దాని యొక్క టైపు ప్లస్ దాని యొక్క వాల్యూ రెండు కూడా మనం ఈక్వల్ ఉండాలన్నమాట. టైప్ అనేది ఈక్వల్ అవ్వాలా, వాల్యూ అనేది ఈక్వల్ అవ్వాలా. అప్పుడు ఏమైతే అంటే ట్రిపుల్ ఈక్వల్ టు అనేది మనం రాస్తాము. ఎప్పుడైతే 3 అయిందో ఆటోమేటిక్గా i యొక్క విలువ i యొక్క వాల్యూ ఎప్పుడైతే 3 అయిందో ఆటోమేటిక్గా ఇది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయేసి మనకి క్లోజ్ అయిపోతుంది. ఇది చూసినట్టయితే ఇక్కడ ఏమైంది మనకి మన ఆన్సర్ రిజల్ట్ ఏమొచ్చింది 1 2 వచ్చింది. ఫస్ట్ 1 వచ్చింది, 1 ప్రింట్ అయిపోతుంది. తర్వాత 2 వచ్చింది, 2 ప్రింట్ అయిపోతుంది. 3 రాగానే ఇక్కడ ఇది 2 అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. కాబట్టి మనకి 1 2 ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఇది బ్రేక్ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది చూసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ కంటిన్యూ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఏమొస్తుంది, మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 సేమ్, ఐలో మనం 1 తీసుకున్నాము. i లెస్ దాన్ ఈక్వల్ టు 5 సేమ్, 5 ఏమి ఉండాలా 5 అనేది 5 కంటే 5తో సమానంగానే ఉండాలా, 5 కంటే తక్కువగానే ఉండాలా, i++ ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పేసి కండిషన్ రాసాము. ఇక్కడ కంటిన్యూలో i ట్రిపుల్ ఈక్వల్ టు 3 అని చెప్పి రాసాము సేమ్. కాబట్టి ఇక్కడ కంటిన్యూ అనేది రాసాము, మనం అక్కడ బ్రేక్ రాసాము, ఇక్కడ కంటిన్యూ రాసాము. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ 1లో ఐలో 1 వస్తుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ 1 ప్రింట్ అయిపోతుంది. తర్వాత 2 వస్తుంది, ట్రూ అవుతుంది. తర్వాత 2 ప్రింట్ అయిపోతుంది. 3 వస్తుంది. 3 వచ్చినప్పుడు ఇది ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఏమైంది అంటే 3ని అది ఏం చేస్తుంది అంటే స్కిప్ చేసిద్ది. 3ని స్కిప్ చేసి మళ్ళీ 4 దగ్గరికి వెళ్తుంది. 4 దగ్గరికి వెళ్ళి 4 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాబట్టి ట్రూ కాబట్టి మళ్ళీ 4 ప్రింట్ అయిపోతుంది. అలాగా ఇది ప్రింట్ అయిపోతుంది. 1 2 4 5 ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ 3 మనం వద్దు అనుకున్నాం కాబట్టి స్కిప్ చేయడానికి మనం ఇక్కడ ఈ యొక్క i ట్రిపుల్ ఈక్వల్ టు 3 రాసేసి కంటిన్యూ అని చెప్పేసి రాశాము. ఇక్కడ ఏమి రాస్తే అది దాన్ని స్కిప్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 రాశాను, ఇక్కడ మనము 2 రాసాము. అప్పుడు ఏమవుతుంది 2ని స్కిప్ చేసేది, 1 3 4 5 అనేది ప్రింట్ చేసింది. మనకి కంటిన్యూ అంటే ఏం చేస్తుంది, ఆ కండిషన్ అంటే ఆ యొక్క ఎగ్జిక్యూషన్లో కండిషన్ని స్కిప్ చేయమని చెప్పేసి అర్థము. ఇలాగ మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ మన యొక్క లూప్స్ని అంటే ఫర్ లూప్స్ని కానీ ఎన్ని లూప్స్ని ఏ లూప్ అయినా సరే ఈ యొక్క లూప్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇది మనకి ముఖ్యంగా ఏంటంటే
లూప్స్ అనే కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.